ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి అనంగానే ఫస్ట్ గుర్తొచ్చేది రీల్స్, షార్ట్స్. వాళ్ళు గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ఆ ఏదైతే ఆ ప్రాంగణం ఉందో అక్కడ రీల్స్ చేసి చాలా సార్లు కంప్లైంట్స్ అయినాయి. అవి అవును. దాని మీద కూడా చర్యలు తీసుకుంటారనే పరిస్థితి. తర్వాత కేక్ కటింగ్ ఒకటి చేశారు అక్కడ. ఆ తర్వాత చూస్తే ఇతను భార్యతో వివాదాలు బయటికి రావటం, దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి అనగానే ప్రతి ఒక్కరికి ఇవన్నీ గుర్తొస్తాయి. వాళ్ళు గతంలో చేసినవన్నీ కూడా. ఆవిడ ఈ మధ్య ఏదో బిగ్ బాస్ కు దేనికో వెళ్ళటం, ఆ తర్వాత ఆవిడ నోరు ఎలా దురుసుగా మాట్లాడతారు, మొన్న పోలీసులతో కూడా ఎంత ఆర్గ్యుమెంట్ చేసింది, వాళ్ళని ఏ విధంగా తోసుకొని మరీ వెళ్ళిపోయింది, ఇవన్నీ చూసాం. అంతా ఎందుకు చేస్తున్నారు, దేనికోసం అంటే ఇప్పుడు అతన్ని విచారణకు రమ్మని పిలవటం పోలీసులు చేసినప్పుడు వెళ్ళి విచారణకు హాజరయ్యి మీరు చేసిన తప్పా ఒప్ప, దాన్ని మీరు కరెక్ట్ చేసుకుంటారా చేసుకోరా అనేది అక్కడ తెలుసుకోవాలి. అలా కాకుండా ఈ హై డ్రామా అంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ యాక్టర్లు కూడా వీళ్ళే దాంట్లో. ఈ రోజున మనం కొత్తగా ఎవరిని ఎత్తుకోవాల్సిన పని లేదు. డైరెక్షన్ వాళ్లే, ప్రొడ్యూసర్లు వాళ్లే, దాంట్లో కథ, స్క్రీన్ ప్లే అన్ని వాళ్లేనమాట. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఇదిగో నేను వస్తున్నానని చెప్పేసి పోలీసు అంతా కూడా కలిసి ప్రయాణం చేయటం, కొంత దూరం తర్వాత ఈయన కారు మాయమైపోవటం, కొన్ని గంటల పాటు ఈ హై డ్రామా అక్కడ ప్లే చేశారు.